హలో హాయ్. నేను మీ పవన్ తేజ్. ప్రెజెంట్ నేను అరుణాచలంలో అయితే ఉన్నాను. అరుణాచలం టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో మన తెలుగు వాళ్ళు ఇక్కడోటికి చాలా మంది అయితే వస్తున్నారు. నాకు తెలిసి నేనిప్పుడు ఉండి 1 డే అయితే అయ్యింది. చాలా మంది ఇక్కడ తమిళ్ వాళ్ళు కాకుండా తెలుగు వాళ్ళే చాలా మంది అయితే ఉన్నారు. అరుణాచలం టెంపుల్ చాలా ప్రసిద్ధమైన టెంపుల్. పంచభూత లింగాల్లో ఒకటి. ఇది స్వయంభు ఆ శివుడు అగ్ని రూపం ఇది. అగ్నిలింగం అంటారు. అలాంటి ఈ పవిత్రమైన ప్లేసులో చాలా స్కామ్ అయితే జరుగుతుంది. నాకు ఎదురైన కొన్ని స్కామ్ కోసం అయితే నేను చెప్తాను. చాలా దోచుకుంటున్నారు ఇక్కడోట. ఆటో వాళ్ళ దగ్గర నుంచి రూమ్స్, లాస్ట్ కి టెంపుల్ మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు కూడా స్కామ్ ఇక్కడ జరుగుతుంది. తెలుగు వాళ్ళు అంటే చాలు ఆటో వాళ్ళు అయితే చాలా రేట్స్ అయితే చెప్తూనే ఉన్నారు. జస్ట్ 1 km డిస్టెన్స్ కి వాళ్ళైతే 200 నుంచి 400 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా మంది డొనేషన్ కోసం అడుగుతా ఉంటుంటారు. ఎవ్వరు ఏమి ఇవ్వకండి. అండ్ పార్కింగ్ అని, లాడ్జెస్ అని, రూమ్స్ అని చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. మీరు కొంచెం టెంపుల్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తీసుకోండి, చాలా బెటర్. అండ్ రూమ్స్ దగ్గర మాత్రము మనకి వాళ్ళు ఏమొచ్చి 24 అవర్స్ అని ఒకరు చెప్తారు. ఆ 12 గంటల తర్వాత ఏమొచ్చి వేరే వాళ్ళు వచ్చి లేదు 24 అవర్స్ కాదు 12 గంటలకైనా మేము ఇస్తాము అనుకొని చెప్తారు. వెంటనే ఖాళీ చేయండి అని కూడా చెప్తున్నారు. అది ఒక స్కాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ మెయింటెనెన్స్ మాత్రం వరస్ట్. అసలు ఫ్రీ దర్శనంకి వెళ్లే వాళ్ళైతే 5 నుంచి 6-7 అవర్స్ అయితే అవుతుంది. సరిగ్గా ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేదు. అండ్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయం కూడా లేదు. ఆకలితో అలానే ఉన్నారు. అండ్ 50 రూపీస్ ఎంట్రీ కూడా ఉంటది. 50 రూపీస్ ఎంట్రీలోనేమొచ్చి మధ్య మధ్యన అక్కడున్న మేనేజ్మెంటే వాళ్ళ పోలీసులని వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటుంటారు. మధ్యలో వచ్చి వెళ్తూనే ఉంటుంటారు. దానికి కూడా ప్రాపర్ క్యూ లైన్ అస్సలు లేదు. ఎవరు ఎటు నుంచి వస్తుంటారో కూడా తెలియదు. నేను మెయిన్ గా దీనికోసమే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అరుణాచలం పవిత్రమైన ఈ స్థలానికి గౌరవం తగ్గకుండా భక్తులు న్యాయం పొందే విధంగా అవగాహన కల్పించడం కోసమే నేను ఈ విషయం కోసం పర్టికులర్ గా నేను చెప్తున్నాను. అరుణాచలంలో ఆధ్యాత్మికతతో పాటు పారదర్శకత కూడా అవసరం. మనకు భక్తి ఉంటే భయపడడం కాదు, నిజం చెప్పడం కూడా భాగమే అది.